Explain the constitutional safeguards to fundamental rights during the operation of national emergency. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. సో దీంట్లో ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, its leading articles, plus ఫండమెంటల్ రైట్స్ ఏవైతే అవి రిస్ట్రిక్ట్ అవుతాయో ఈ నేషనల్ ఎమర్జెన్సీ ద్వారా. ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చాడు, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ టు ఫండమెంటల్ రైట్స్. సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏ ఆర్టికల్స్ అయితే అవి రిస్ట్రిక్ట్ అవుతాయో వాటి గురించి డిఫైన్ చేయాలి. సో ఇది ఇంట్రడక్షన్. బాడీకి వచ్చేసరికి క్వశ్చన్ క్లియర్గా చూడండి, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ టు ఫండమెంటల్ రైట్స్. సో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత 6 రైట్స్ ఉంటాయి, 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 19 గ్యారంటీ ఇచ్చేవి. సో ఇవి ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయి. బట్ ఇవి 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ద్వారా ఆర్టికల్ 358కి లిమిటేషన్స్ ఇచ్చారు. సో అంటే ఆర్టికల్ 9 ఏవైతే 6 ఫండమెంటల్ రైట్స్ని గ్యారంటీ ఇస్తుందో అవి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అవ్వవు. అవి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒక వారు లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇవి ఎన్ఫోర్స్ చేసినప్పుడే ఆ ఆర్టికల్ 9 ఏవైతే ఇస్తుందో ఫండమెంటల్ రైట్స్ 6 అవి రిస్ట్రిక్ట్ అవుతాయి. ఆర్మర్డ్ రెబలియన్ అనే టైంలో మాత్రం ఆ ఎమర్జెన్సీకి మాత్రం ఉండదు. సో ఇంకా 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ఇది కూడా ఒక లిమిటేషన్స్ని కొన్ని ఇచ్చింది ఆర్టికల్ 359కి. ఏంటంటే ఈ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 20+21 ఇది ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ కన్విక్షన్స్, ఇది పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ 21. వీటికి మనం కోర్ట్స్కి కూడా వెళ్ళచ్చు అవి ఎన్ఫోర్స్ చేసుకోవడానికి అనే ఛాన్స్ ఉంది. సో ప్రెసిడెంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయలేరు. ఇంకొకటి పార్లమెంట్ అప్రూవల్. పార్లమెంటు అప్రూవల్ చేయాలి. సో మనం నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్ చేస్తాడో వితిన్ 1 monthలో పార్లమెంట్ అనేది అప్రూవల్ ఉండాలి. సో ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగింది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది అది ఎర్లియర్ 2 months ఉండేది. ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అవి 1 monthలోనే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. సో ఒకవేళ ఆ టైంలో లోక్సభ లేకపోతే లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ అప్పుడు 30 days లోపలే ఇది లోక్సభ పాస్ చేయాలి. దానికి ఆ సర్వైవల్ టైం 30 days. దాని తర్వాత సబ్సిక్వెంట్గా రాజ్యసభలో కూడా అప్రూవ్ అవ్వాలి. ఇలా మనం ఎవ్రీ 6 months ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలంటే ఎవ్రీ 6 months ఒకసారి పార్లమెంట్ అప్రూవల్ తీసుకుని ఇన్డెఫినెట్ టైం వరకు మనం దీన్ని పాస్ చేయొచ్చు. సో కన్క్లూజన్లో సో సేఫ్ గార్డ్స్ ఇచ్చేవి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి కొన్ని ఆర్టికల్స్ అనేవి మనకి ఇస్తాయి, వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. సో కోర్టు కూడా మూవచ్చు. ఇలా కన్క్లూజన్ ఇచ్చి ఇలా రాయండి. థ్యాంక్ యూ.